ఏ శృతి, ఈ నెల చిట్టి పాట నేను పాడుకుంటానే, ప్లీజే నువ్వు అడ్డం రావద్దే. లక్ష్మి, ఈ నెల పాట నేను పాడుకుంటానే, నాకు వదిలేవే. ఏ వాణి, ఈ నెల పాట నేను పాడుకుంటానే. ₹1,00,000 చీటీ కమిటీ తరపున 95,000 ఫస్ట్ పాట. నా పాట 94,000. అనిత గారి పాట 94,000. నా పాట 93,000. తినమ్మ, దీనికింత చెప్పినా మళ్ళీ పాట పాడుతుందేంటి? దొరుకుతావే, అప్పుడు చెప్తా. నా పాట 92,000. నా పాట 90,000. 90,000. అమ్మో, ఈ షేరింగ్ సచ్చినోడు వచ్చాడేంటి? నా కొంప ముంచుతాడేమో. ఈ పాట అలాగే నాకే కావాలి. నా పాట 89,000. నా పాట 80,000. నా పాట 79,000. నా పాట 70,000. నా పాట 68,000. నా పాట 65,000. ఫోన్ వచ్చి, హలో చెప్పురా. సరేరా ఉంటా. కమల్ గారు, 65,000కి పాట పాడారు కదా, మీకే వచ్చింది. ఏం పాట? చీటీ పాట అండి. నాకు అసలు చీటీ పాటే లేదు. మరెందుకు పాడారండి? అదా, మీరు ఒక్కలే పాడుతున్నారు కదా, సమానత్వం కోసం నేను కూడా మీకు తోడుగా పాడా అంతే. ఇంక మీరు పాడుకోండి. సరే ఉంటా. కమల గారు పాడిన చీటీ పాట లేదు కాబట్టి అనిత గారు 68,000కి మీకు ఫిక్స్ చేస్తున్నామండి. కమల గారు పాడిన తర్వాత 68,000 మీరు పాడారు కాబట్టి మేము మీకే ఫిక్స్ చేస్తున్నామండి. 68,000. ఇప్పుడు 68,000కి పాట పాడానని తెలిస్తే నా మొగుడు చంపేస్తాడేమో. ఈ షేరింగ్స్ వచ్చినాడు నా కొంప ముంచేశాడు. నా సబ్బుముక్కుని పెట్టేసుకున్నా, పేస్ట్ కూడా సగం కవర్లో వేసుకున్నా, ఇంకా బట్టలు ఇవి. మీరు ఊరికి వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉందండి. బాధ ఎందుకు? నేను ఊరెళ్ళొచ్చాక నువ్వు కూడా కావాలంటే 2 రోజులు ఊరెళ్ళొచ్చాయి, సమానత్వం అయిపోద్ది. సర్లే, ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా దొరుకుతాయి. అంజు, ఏంటి ఆలోచిస్తుంటావు? ఏం లేదు. అంజు, నేను ఊరెళ్ళాక నాకేమేమి ఖర్చులు అవుతాయో మొత్తం లిస్ట్ వేసి నీకు పంపిస్తా. సగం డబ్బులు నాకు ఫోన్ పే చేయి. మీరు ఊరికెళ్తే సగం డబ్బులు నేనెందుకు ఇవ్వాలి? అదేంటది? ఇంట్లో వస్తువులన్నీ ఎవరివి? మన ఇద్దరివి. మరి నేను లేనప్పుడు నువ్వు ఒక్కదానివే వాడుకున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు కూడా నేను ఊరెళ్ళిన డబ్బుల్లో సగం ఇవ్వాలా, సరేనా? లేదంటే నేను ఊరెళ్ళడం మానేస్తా. సరే సరే సరే, డబ్బులు పోతే పోయా కానీ సమానత్వం నుంచి కాస్త రిలీఫ్ ఉంటుంది. అలాగే అండి. కమల్ గారు, ఊరెళ్తున్నట్టున్నారు? అవునండి. మళ్ళీ ఏమైంది, వెనక్కి వెళ్తున్నారు? అదా, ఇందాక మా ఆవిడ బాయ్ చెప్పిందండి, తిరిగి బాయ్ చెప్పడం మర్చిపోయాను, అందుకే వెళ్తున్నా. పర్లేదు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను. అవునా? మరి హగ్గిచ్చింది కిస్ కూడా పెట్టిందండి. పొయ్యి మీద కూర మాడిపోతుంది, నేను వెళ్తానండి. అదేంటమ్మగారు, బతకడం కోసం ఏదో 4 ఇళ్లలో పనులు చేసుకుంటున్నాను. మనందరం మనుషులే కదమ్మా. పని మనిషి చెప్పాను కదా, రాధిక చెప్పారు చాలా బాగా పనిచేస్తుందని. అనిత గారు, మీరేంటండి? రాజు కూర్చో, సీరియల్ చూద్దాం. అంజు, నీకు సీరియల్స్ అంటే ఇష్టమేనా? అంటే నేను పెద్దగా సీరియల్స్ చూడనండి. అవునా? నాకు మాత్రం చాలా ఇష్టం. అవును, మీ ఆయన ఊరికెళ్ళినట్టున్నాడు? ఇదేంటి, మా ఆయన ఊరెళ్తే నాకంటే ఎక్కువ ఆనందిస్తుంది. అవునండి. అంజు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, నువ్వెవరికి చెప్పకూడదు. ఏంటది? అలా కాదు, నీకు బాగా నచ్చిన వాళ్ళ మీద ఒట్టేస్తే అప్పుడు చెప్తాను. అదేంటి, మీకు నా మీద నమ్మకం లేదా? సర్లేండి, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తా. చెప్పండి. నేను మీ ఇంటికి టీవీ చూడటానికి వచ్చిన సంగతి నువ్వు మీ ఆయనకి చెప్పకూడదు. ఒట్టేసావంజు, చూసుకో. అమ్మా దీనమ్మా, ఇదేంటిది ఇలా లాక్ చేసింది? ఇది భయపడేదే ఆ తింగరోడికి. ఆడికే చెప్పొద్దంటే ఇంక దీని టార్చర్ భరించలేం. అయినా అనిత గారు, మీరు మీ ఇంట్లో టీవీ చూసుకోవచ్చు కదా, మా ఇంటికి ఎందుకు వచ్చారు? అంటే మా ఇంట్లో డిష్ రీఛార్జ్ అయిపోయింది అంజు. చేయించుకోండి. సేవ్ చేద్దామని. దేనికోసం? రేపటి కోసం. అంజు, లంచ్ టైం అయింది, భోంచేసేస్తానే. అమ్మా, ఇది వచ్చేలోపు అన్నీ తినేసి సర్దేయాలి.
రాంజు మొహాట్ పడ కూర్చో. మా ఇంట్లో నాకేంటి మొహమాట? మీరేంటండి ఇక్కడ? అంటే నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, కలిసి షేరింగ్ ఇద్దామని మా ఇంట్లో కొన్ని ఐటమ్స్ పట్టుకొచ్చాను. మీ ఇంట్లో నువ్వు తీసుకొచ్చిన కొన్ని ఐటమ్తో కలిసి కుమ్మేద్దాం పదా. మీ ఇంట్లోంచి ఏం ఐటమ్స్ తెచ్చారు? అంటే రే, రైస్ నీది, పేపర్ ప్లేట్ నాది, సాంబార్ నీది, అందులో వేసిన ప్లాస్టిక్ స్పూన్ నాది, పెరుగు నీది, అందులో వేసుకునే ఉప్పు నాది. సమానత్వం సరిపోయిందా? సరే అంజు, ఇక మా ఇంటికి వెళ్తానే, కాసేపు పడుకుంటాను. ఇవన్నీ దేనికండి? రేపటి కోసం. ఆ? ఇది వండుకోకుండా ఈ ఫుడ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజులు తింటదేమో, చెత్త ముఖంది. అమ్మో, ఈ షేరింగ్ సచ్చినట్టు ఎలా వచ్చాడు? ఆ పిచ్చినందుకు మాట తీసుకున్నాగా, బొక్కలే, ఏం చెప్పదు. కమల్ గారు, అనిత గారు రండి, కూర్చోండి, మొహమాట పడకండి, రండి రండి. మీరేంటండి ఇక్కడ? ఇప్పటి కోసం. ఇప్పటి కోసమా? నిన్నంతా మీరు రేపటి కోసం అన్నారు కదా, దాని సమానత్వం చేయడానికి నేను ఎప్పటి కోసం అంటున్నా. అప్పుడే బ్యాలెన్స్ అవుద్ది. అంజుకు నీకు చెప్పొద్దని మాట తీసుకున్నా, నీకు చెప్పేసిందా? బొత్తిగా డిసిప్లిన్ లేదు ఈ పిల్లకి. అంజు నాకు చెప్పలేదండి. మరి మీకు రేపటి మీద ఉన్న శ్రద్ధ మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల మీద లేదు. ఏంటి, మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా? సర్లేండి, అంతగారు ఏముండరు, నేను కొన్ని తెచ్చాను, కలిసి షేరింగ్ చేసుకొని తిందాం. ఇంతకీ మీరేం తెచ్చారు? మీరు రైస్ అనుకోండి, నేను పేపర్ ప్లేట్లు. మీరు సాంబార్ అనుకోండి, నేను ప్లాస్టిక్ గిన్నెలు. మీరు పెరుగు అనుకోండి, నేను ఉప్పు. సమానత్వం. అర్థమైంది. కమల్ గారు, మా ఆయన వచ్చే టైం అయిందండి. అవునా? ఇప్పుడు మనం ముగ్గురం కలిసి తింటామా? అమ్మో, వద్దు, ఆయన వచ్చి మన ఇద్దరం తినేద్దారండి. అవునా? సరే సరే రండి. సరే. అమ్మా కుమ్మేయాలే. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి అనిత గారు. సరే, కప్పులు వేసి ఐటమ్స్ ఇవ్వండి, మా ఇంటికి తీసుకెళ్తాను. అర్థమైంది. ఇప్పటి కోసం. ఫ్రిడ్జ్ లో పాలు పెట్టుంటే అది కూడా ఇవ్వండి. ఎందుకు పాలు బయట? నేను మా అంజుకు తెలియకుండా ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చారు కదా, సీసీ కెమెరా కనిపించిందే. సరే అండి, తీసుకొస్తాను, మీరు రండి, మా ఆయన వచ్చే టైం అయింది. సరే, మీరు ఇస్తే వెళ్ళిపోతాను, పదండి. అమ్మయ్యా. ఆయ్ బాబాయ్, కమల్ గారు, మీరేంటండి ఇక్కడ పడుకున్నారు? నిన్ను మీరు మా ఇంట్లో మా బెడ్ మీద పడుకున్నారు కదా, నువ్వు ఎందుకే వాడి బెడ్రూమ్ లో పడుకున్నావు? అబ్బా, లైట్ ఆఫ్ చేయంజు, లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు. మీరేంటండి ఇక్కడ పడుకున్నారు? అదేంటంజు అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? అందరూ బెడ్ మీదే కదా పడుకుంటారు. ఓ, మీరు కింద పడుకుంటారా? నేనైతే బెడ్ మీద పడుకుంటాను అంజు. అది కాదండి, మీ ఇంట్లో పడుకోకుండా మా ఇంట్లో ఎందుకు పడుకున్నారు అని అడుగుతున్నాను. రేపటి కోసం. ఇవాళ ఎందుకు పడుకున్నారు అంటే రేపటి కోసం అంటారేంటండి? ఇప్పుడు పడుకుంటేనే కదా అంజు రేపొద్దున లేచేది. నాకేమో ఏసీ లేదే నిద్ర పట్టదు. ఏసీ వేస్తేనే మా ఇంట్లో కరెంటు బిల్ వస్తుంది. అందుకే మీ ఇంట్లో పడుకుందాం అని వచ్చాను. మరి మా ఇంట్లో కరెంట్ బిల్ రాదా? అందుకే అంజు లైట్లు ఆఫ్ చేయమన్నాను. పడుకో పడుకో. అనిత గారు రేపటి కోసం అని ఆలోచించింది, కానీ ఇవాళ వచ్చే మా ఆయన కోసం ఆలోచించడం మర్చిపోయింది. లే, నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. యాడ్ పెట్టి యాడ్ మర్చిపోయినా ఏమో. నన్ను అడుగుతా అంటాడు, అది యాడ్ ఉంది, ఇది యాడ్ ఉంది, ఇది చూసినావా, అది చూసినావా. ఈడే యాడో పెట్టింటినే.